పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం జంక్షన్ 216 జాతీయ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు పూర్తికాక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించినప్పటి నుంచి 4 లైన్లో రాకపోకలు నిలిపివేశారని, ఫలితంగా వాహనాలన్నీ 2 పక్కల ఉన్న సర్వీస్ రహదారిపైనే వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగి ఎన్నో ప్రమాదాలు జరిగి ఈ ఫ్లైఓవర్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపన, మోరంపూడి ఫ్లైఓవర్ శంకుస్థాపన 2 ఒకేసారి జరిగాయి. కానీ మనది మాత్రం ఇలా ఉండిపోయింది. అక్కడ మోరంపూడి ప్రజలు దాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనకు కనబడేది కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం బాగా కనబడుతుందండి. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి, కార్లు టైర్లు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడేమో అటు ఇటు దాటితే కూడా 2-3 పోయారు కూడా మొన్న మధ్యలో. అలాగే మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయండి. కార్లు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా అక్కడక్కడ వేయించారు, రోడ్డు వేయించినా మళ్ళీ లేచిపోయిందండి. పైన వేస్తారండి, అది కూడా ఇప్పుడు బూడిద కింద లేచిపోతున్నాం. ఒకసారి చూడండి, అంతా పెద్ద పెద్ద గోతులు అయిపోయినాయి, కింద తగిలేస్తున్నాయి కూడాను. ఎందుకు వేసినట్టు ఏంటో కూడా అర్థం అవట్లేదండి. పెద్ద పెద్ద ట్రావెల్స్ కూడా వెళ్తున్నాయి ఈ టైపు కూడా. చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళంటే, కార్లు అంటే ఏం సరే చాలా ఇబ్బంది అవుతున్నారు. రోడ్డు దాటాలంటే కూడా చాలా భయం అవుతున్నాం. ట్రాఫిక్ అంతా కూడా ఈ టైపు వస్తున్నాం మొత్తం అంతా. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలా వదిలేశారండి, అసలు పట్టించుకుంటలేదు ఎవరన్నా. అసలు